శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. మెగా 9 భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు జనవరి 15, 2026 గురువారం మనకి కనుమ పండుగ. చాలా విశేషమైన పండుగ తెలుగువారికి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. కనుమ, ముక్కనుమ ఈ 2 పశువుల పండగ. మనము రైతుల పండగ. మనకి ఇన్నాళ్ళు సంపదనిచ్చి తరువాత ఆహారాన్ని పెట్టి రైతు యొక్క కష్టంలో పాలు పంచుకున్నటువంటి పశువులకు కృతజ్ఞతగా మనము ఈరోజు పశువులను పూజించుకుంటాము. అదే కనుమ పండుగ. కనులారా కాంక్షించేది కనుమ పండుగ. ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం. సూర్యోదయ సమయము ఉదయం 6:53, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:57. ఈరోజు తిథి మనకి ద్వాదశి రాత్రి 8:14 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం జ్యేష్ఠ తెల్లవారి 5:40 వరకు. తరువాత మూలా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం మనకి 9:17 నుంచి ఉదయం 11:04 వరకు. దుర్ముహూర్త సమయము 2 సార్లుగా వచ్చింది. మొదటగా ఉదయం 10:34 నుంచి ఉదయం 11:19 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:44 వరకు దుర్ముహూర్త సమయం ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:11 వరకు. యమగండ కాలము ఉదయం 6:53 నుంచి ఉదయం 8:16 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:17 నుంచి ఉదయం 6:05 వరకు. అమృత గడియలు మనకి రాత్రి సమయంలో 7:58 నుంచి రాత్రి 9:45 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:03 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జనవరి 15, 2026 గురువారం నాడు ఉత్తరాయణ పుణ్యకాలము. ఈరోజు మనకి అంటే ఇక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలము చాలా శ్రేష్టమైన సమయం ఇది. అంటే దానాలకు, ధర్మాలకు, పూజలకు, వ్రతాలకు, శుభకార్యాలకు చాలా చక్కని సమయం అన్నమాట. అయితే ఈరోజు మనకి సంక్రాంతికి తర్వాత రోజుగా అనగా కనుమ రోజుగా మనము పండగను జరుపుకుంటాము. ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలోను, గురుడు వృషభంలోను, రాహువు మీనంలోను, కేతువు కన్యాలోను అక్షం మీద సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు యొక్క ప్రభావం దేని మీద పడుతోంది అంటే కనుక ఆలోచనలు, మాటలు, నిర్ణయం మీద, దీంతోపాటు మాటల ద్వారా పరిస్థితులు మారే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈరోజు ఫలితాలు చాలా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. మీ ఆలోచన మంచిదైతే మంచి జరుగుతుంది, మీ మాట మంచిదైతే మంచి జరుగుతుంది, మీ నిర్ణయాలు మంచివైతే మంచి ఫలితాలు వస్తాయి. మాట ద్వారా మీరు పరిస్థితులను మార్చుకోవచ్చు. ఈ విషయం చాలా చాలా గట్టిగా చెప్తున్నాను. ఈరోజు మీరు చేసే ఆలోచనలే మీ భవిష్యత్తుకు పునాది. ఈరోజు మీరు మాట్లాడిన మాటలే భవిష్యత్తుకు పునాది. ఈరోజు మీరు తీసుకున్న మంచి నిర్ణయాలే మీ భవిష్యత్తుకు ఆధారము. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఆలోచించేటప్పుడు మంచిగా ఆలోచించే ప్రయత్నం చేసుకోండి. ఇది మీ సంవత్సరానికి సరిపడినటువంటి బాట అనే మాట మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యొక్క ఫలితాలు ఈ 12 రాశుల వారి మీద, ఒక్కొక్క వ్యక్తి మీద ఎలా పడుతోంది, వాటి యొక్క ప్రభావము, ఫలితాలు, సూచనలు ఏమిటి అనేది చూసినట్టయితే కనుక ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే వృత్తిపరంగా చూస్తే కొత్త బాధ్యతలు, కార్యాలయంలో కొంత ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. ప్రాజెక్టులు మీకు ఆలస్యంగా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఖర్చులు అకస్మాత్తుగా పెరిగేందుకు అవకాశాలు చాలా శాతం కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే లాభదాయకంగా ఉండబోతోంది. అంటే 1,00,000 లోపు ఇలాంటి చిన్న పెట్టుబడులు చిన్నగా పెట్టుకున్నట్టయితే, సేవింగ్స్ షార్ట్ టర్మ్లో పెట్టుకున్నట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం ఉంది. తొందరపడి పెద్దవిగా అయితే మాత్రం పెట్టకండి. కుటుంబపరంగా చూసినట్టయితే సంతానము, భార్య, భర్త వీళ్ళ మధ్య సానుకూలమైన సంబంధాలు ఏర్పడేటట్టుగా గోచరిస్తున్నది. కానీ చిన్న చిన్న అసహనాలు ఈరోజు ఎవరిలోనైనా కుటుంబంలో తల ఎత్తే అవకాశం ఉంటుంది. ఈ మేషరాశి
రాశి వారు సంయమనంతో పాటించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పి, అలసట, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. చాలా కంట్రోల్డ్గాను జాగ్రత్తగాను ఉండే ప్రయత్నం చేయండి. ఆహారంలో నియమాలు పాటించుకోండి. మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక ఈరోజు మనకి ధైర్యము, ఆత్మవిశ్వాసము మీరు పెట్టుకోవాలి. కొంత బలహీనంగా ఉండడము, అధైర్యంతో కూడి ఉండడము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు మాత్రము ధైర్యంగాను సహనంతోనూ పెట్టుకుని ఆవేశాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి. అయితే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే కనుక ఆర్థిక నిర్ణయాలు ఆచితూచి ఆలోచనతో తీసుకోండి. ఆలోచనతోనే ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అయితే కుటుంబ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. వాటిని మీరు సమన్వయంతో సామరస్యంతో కనుక చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు హనుమాన్ చాలీసా పఠన చేయండి. ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేస్తూ అక్కడ అంగారక మంత్రము అంటే అంగారకుడి స్తోత్రం కానీ మా గాయత్రి మంత్రం కానీ లేదా ఏదైనా మీకు తోచినటువంటి మీకు తెలిసినటువంటి మంత్రాన్ని అంగారకుడికి సంబంధించినది స్తోత్రం కానీ ఏదైనా సరే ఆంజనేయ స్వామి వారి గుడిలో చదివే ప్రయత్నం చేయండి. మాకు ఉదయం పూట కుదరదు అని అనుకున్న వాళ్ళు దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాతనైనా చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు తప్పకుండా ఆంజనేయ స్వామిని అంగారకుడిని పూజించవలసిన సమయము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసినట్టయితే కనుక మీరు చేసే వృత్తిలో మీ కార్యాలయాలలో మీ రంగాలలో కొంత సహాయ సహకారాలు అనేవి తగ్గుతాయి. సపోర్ట్ అనేది తగ్గే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి మీకు ఒత్తిడి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా చూసినట్టయితే కనుక మీకు రోజువారీ ఖర్చులే కాకుండా అదనపు ఖర్చులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. కానీ ఆదాయం మాత్రం ఈరోజు సాధారణంగానే ఉంటుంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక ఇంటి వాతావరణము ఇంట్లోనూ సానుకూలంగా ఉండేటట్టు స్నేహితుల మధ్య సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక కొంత అలసటగాను జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత ఆహార నియమాలు పాటించుకోండి. ఇంకా మానసిక స్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనసు మీద కొంచెం ఇబ్బందికరంగా ఉండేటట్టు ఉంటుంది. మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కడ అధైర్యం అనేది ప్రదర్శించకండి. అయితే మరొక విషయం ఏంటంటే ఉద్వేగాలు మీరు తగ్గించుకోవాలి. తద్వారా అంటే కోపము, ఆవేశము ఇలాంటివి ఎక్కువగా ఎమోషనల్గా మీరు అసలు ఈరోజు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసుకోకండి. అయితే సూచన ఏంటంటే కనుక ఆర్థిక లావాదేవీలు అంటే డబ్బు పరంగా ఏదైనా మీరు చేయాలంటే కనుక కొంత జాగ్రత్త తీసుకోండి. నష్టపోవడం కానీ పోగొట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఈరోజు కుటుంబ సంబంధాలలో మీరు జాగ్రత్తగాను పెద్దరికంగాను ఈరోజు వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుని ఈరోజు మీరు తెల్లని బియ్యాన్ని అంటే బియ్యంలో కూడా రంగులు ఉన్నాయి సుమా, తెల్లని బియ్యాన్ని మీరు దానంగా ఇచ్చినట్టయితే మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత చంద్రుడికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం గోచరిస్తున్నది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి వృత్తిలో చూసినట్టయితే అంటే ఉద్యోగము, వృత్తి, వ్యాపారము ఇలా మీ రంగంలో చూసినట్టయితే కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని మీరు అందుకునే ప్రయత్నం చేసుకోవాలి. సమస్యల పరిష్కారంలో మీరు చాకచక్యంగా వ్యవహరించి సమస్యలను ఈరోజు చాలా ఈజీగా సులువుగా తీసే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా సంతోషించదగిన విషయము. అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక చిన్న పెట్టుబడులు మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కానీ పెద్ద పెట్టుబడులకు లక్షల్లో పెట్టుబడులకు మాత్రము ఈ రోజైతే వెళ్ళకండి. అస్సలు బాగాలేదు. నష్టం ఎక్కువ పోయే అవకాశం కానీ మోసపోయే అవకాశం కానీ చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక చిల్లర గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు ఇంటికి పెద్దయినా చిన్నైనా సరే సామరస్య ధోరణిలోనే దాన్ని వ్యవహరించుకోండి. పరస్పర అవగాహన ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా అన్నా కానీ కుటుంబంలో ఎవరైనా ఏదైనా అన్నా కానీ ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నవ్వుతూ ఆ సమస్యని పరిష్కారం చేసుకోండి. అది ఆరోగ్యం చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇండైజెషన్ కానీ లివర్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. తలకు సంబంధించిన తలనొప్పి కానీ మైగ్రేన్ కానీ తల విసరడం కానీ తల బరువు కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. అయితే మానసికంగా చూసినట్టయితే మీ మానసిక పరిస్థితి ఈరోజు ధైర్యంగాను చాలా క్లారిటీగాను విశ్లేషణాత్మక దృష్టి కలిగి ఉండే అవకాశం కనబడుతోంది.
సూచన ఏంటంటే కనుక కుటుంబ సభ్యులతో వాగ్వాదన వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కానీ మీరు ఈరోజు తగ్గి ఉన్నట్టయితే కనుక మంచిగా ఉండే అవకాశం ఉంది. అయితే ఆలోచనల్లో మీరు క్లారిటీ పెట్టుకోండి. ఈ ఆలోచన చేసేటప్పుడు ఒక స్పష్టత అనేది పెట్టుకోండి. అవసరమా కాదా అనేది ఆలోచన చేసుకోండి. అదే మీరు జపించవలసిన మంత్రాలు పరిహారాలు ఏంటంటే కనుక బుధ మంత్రాన్ని తప్పనిసరిగా మీరు ఏ పరిహారం చేసినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బుధుణ్ణి మాత్రము తప్పనిసరిగా మీరు జపిస్తూ ఉండవలసిందే. బుధ మంత్రం కానీ బుధ గాయత్రి కానీ ఇలాగా బుధగ్రహాన్ని మీరు అస్సలు విడిచిపెట్టరాదు. దీంతోపాటు ఆకుపచ్చ వస్త్రాలను ఎక్కువ శాతము మీరు ప్రతి బుధవారం కానీ చాలా ఎక్కువ శాతము ఆకుపచ్చ వస్త్రాలకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీ యొక్క రాశికి అధిపతి బుధుడు కాబట్టి. అయితే మీకు ఇంకొక పరిహారం ఏంటంటే కనుక పచ్చని పప్పులు అంటే పెసర్లు కానీ లేదా శనగలు కానీ లేదంటే బఠానీలు కానీ ఇలాగా పచ్చగా ఉండేవి ఏవైనా, అంటే శనగలు పచ్చగా ఉండవు కానీ పచ్చరంగు కలిగినటువంటి పెసర్లు, పచ్చి బఠాణీ, ఆకుకూరలు లేదా అంటే పచ్చని వస్త్రాలు దానంగా మీకు ఏది సులువు ఉంటుందో అది దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి ప్రతి బుధవారం కూడా. అందులో ఈరోజు ప్రత్యేకంగా దానం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వృత్తిలో చూసినట్టయితే కనుక కార్యాలయంలో ఒత్తిడి కానీ సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఆర్థికంగా చూసినట్టయితే కనుక ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. మీ ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది కానీ ఖర్చులు మాత్రం పెరుగుతాయి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక సంతానము భాగస్వామ్యము అంటే మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే కనుక మీ పార్ట్నర్స్తో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక తలకు సంబంధించిన ఇబ్బందులు, సమస్యలు, నిద్ర లేకపోవడము, తలనొప్పులు, మైగ్రేన్లు ఇలాగ తలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో మరీ ఎక్కువైతే కనుక డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. మానసిక పరిస్థితి ఎలా ఉండబోతుందంటే భవిష్యత్తు ప్రణాళికలు, వ్యూహాత్మక ఆలోచనలు చేసేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ చెయ్యండి, కానీ నిర్ణయాలైతే మాత్రం ఈ రోజైతే తీసుకోకండి. మీకు చెప్పదగిన సూచన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. జీర్ణ వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సమస్యలు ప్రశాంతంగా పరిష్కారం చేసుకోండి. ఆదరాబాదరాగా తొందరపడి మాటదారడాలు ఇలాంటివి పెట్టుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే పరిహారంగా మీరు చంద్రుణ్ణి తెల్లని పువ్వులతో పూజ చేయండి. చంద్రుణ్ణి ఎలా తెల్లని పువ్వులతో పూజ చేస్తాము అనే సందేహం మీకు రావచ్చు. చంద్ర ప్రతిమను కనుక మీరు తెచ్చుకుని లేదా అంటే చంద్రుణ్ణి ఊహించుకుని శివుడికి తెల్లని పువ్వులతో పూజ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఈరోజు మీరు ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ తెల్లని పువ్వులతో స్వామివారికి పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. నివేదనగా తెల్లని పాలు లేదా తెల్లని కలకండ నివేదన చేసుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి వృత్తిలో పేరు ప్రతిష్టలతో పాటు పురోగతి అనేది కనబడుతుంది. అదనపు ఖర్చులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా చూసుకున్నట్టయితే లాభాలు చాలా చక్కగా విశేషంగా ఉండబోతున్నాయి. కానీ ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న అసహనాలు, చిన్న చిన్న గొడవలు రావడము, మాట పట్టింపులు ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. కానీ పరిష్కారం మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మోచేతులకు, మోకాళ్లకు కొంత ఇబ్బంది, దెబ్బలు తగలడం కానీ, నొప్పులు రావడం కానీ లేదా పట్టేయడం కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసిక స్థితి ఎలా ఉండబోతోందంటే కనుక మీలో ధైర్యము, మితిమీరిన ఆత్మవిశ్వాసము అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట, ఇవి కొంచెం మీరు తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టయితే మీరున్న రంగంలో మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన సూచనలు మీ పై అధికారులతో వినయంగా ప్రవర్తించే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏది చెప్పినా ఎస్ అనేటట్టుగా ఈరోజు ప్రవర్తించండి. శారీరకంగా కాస్త విశ్రాంతి అనేది ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఆదిత్య హృదయాన్ని పఠించే ప్రయత్నంతో పాటు మాకు పఠించడానికి రాదు అని అనుకున్న వాళ్ళు కనీసం ఒక్కసారైనా వినే ప్రయత్నం చేసుకుంటూ ఎర్రని పువ్వులతో స్వామివారికి అనగా సూర్య భగవానుడికి మీరు అర్ఘ్యం సమర్పించుకున్నట్టయితే చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి
వృత్తిలో అంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ఏది తీసుకున్నా సమస్యల పరిష్కారము మీకు ఈరోజు చాలా సులువుగా అయ్యే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా చూసినట్టయితే కనుక సాధారణంగానే ఉంటుంది కానీ ఖర్చులు ఎక్కువ లేదు, అలానే ఆదాయం కూడా ఎక్కువ లేదు, స్టేబుల్గా ఉంటుందన్నమాట. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక ఆనందకరమైన వార్తలు, శుభవార్తలు వినడము, ఆకస్మిక ధనలాభం రావడము, భూమి, వస్తు, వాహన యోగాలు కలగడము, స్థిరచరాస్తులు అప్రయత్నంగా రావడము, కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే కనుక అవి మీకు మీ పట్ల తీర్పుకు రావడము, బంధువుల నుంచి సహాయ సహకారాలు రావడము, ఇలాగ అన్నీ చాలా చక్కని విశేషాలు ఈరోజు జరగబోతున్నాయి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక డైజెషన్కి సంబంధించి, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తున్నది. మానసిక స్థితి చూసినట్టయితే కనుక మీకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. దాన్ని మీరు ఈరోజు అస్సలు ప్రదర్శించకండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే మీ ఆలోచనలలో స్పష్టత, సహనము ఈరోజు మీరు పెట్టుకోవాలి. మీ ఆలోచనలు క్లియర్గా ఉండాలి. ఆ ఆలోచనల్ని వెంటనే ఎదుటి వాళ్ళ మీద రుద్దేయడమో లేదంటే ఓవర్గా రియాక్ట్ అవ్వడమో ఇలాంటివి అస్సలు పెట్టుకోకండి. మీ ఆలోచనలు ఈరోజు మీ దగ్గరే పెట్టుకోండి. అయితే కుటుంబంతో మెలగడం కూడా ఒక మంచి సూచన. అంటే వాళ్ళతో కోపావేశాలు అస్సలు ప్రదర్శించకండి. అయితే పరిహారంగా విష్ణు సహస్రనామ పఠనం చేయడం కానీ నోటుకొచ్చిన వాళ్ళు చక్కగా చేసుకోండి. ఒక్కసారి చాలు చేసుకోండి. మాకు రాదు అని అనుకున్న వాళ్ళు వినే ప్రయత్నం చేయండి. తరువాత పచ్చిపప్పు, పచ్చి వస్తువులు అంటే పచ్చని వస్తువులు మీరు దానంగా మీ యథాశక్తి ఎంతైనా సరే దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశము, బుధగ్రహ అనుగ్రహము కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసుకున్నట్టయితే కనుక ముఖ్యమైన చర్చలు, ఒప్పందాలు ఈరోజు మీకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా చూసినట్టయితే కనుక ఖర్చులు మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు, అది వైద్యపరంగా కావచ్చు లేదంటే ఇతరత్ర మీ మీ రంగాలకు సంబంధించిన ఊహించని ఖర్చులు కూడా కావచ్చు. కానీ కొంత లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు ఉన్నాయి, దాంతోపాటు లాభాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక భాగస్వామ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే మీ యొక్క పార్ట్నర్తో కానీ లేదా అంటే భాగస్వామ్య వ్యాపారంలో మీ పార్ట్నర్స్తో కానీ సమస్యలు గతంలో ఉండి ఉంటే అవి తీరిపోయి సానుకూలంగా సమన్వయ ధోరణితో అండర్స్టాండింగ్ వేలో వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. మీ మానసిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఈరోజు సమన్వయంగాను వినయంగాను ప్రవర్తించాలి. కొంత అగ్రెసివ్ నేచర్ కనబడుతోంది. దాన్ని కంట్రోల్ చేసుకుని ఈ రకంగా ఉన్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన పరిహారాలు, ఎక్కడైనా వాదన వినిపిస్తే లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఏదైనా గొడవలు జరుగుతుంటే మీరు అస్సలు ఇన్వాల్వ్ కాకండి, వాదనలో పార్టిసిపేట్ చేయకండి. అయితే సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి పూజ చేయడంతో పాటుగా తెల్లని వస్త్రాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే ధనపరంగా కానీ మీ సమస్యల పరంగా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వృత్తి పరంగా చూసినట్టయితే కనుక మీ ప్రయత్నంలో పురోగతి కనబడుతుంది. కానీ ఒత్తిడి కూడా చాలా ఎక్కువ శాతం కనబడుతుంది. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తగ్గిపోతుంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చిన్న చిన్న గొడవలు కానీ అవి పెద్దగా అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఖర్చుల శాతంతో పాటు అనారోగ్యము, కుటుంబంలో గొడవలు, అశాంతి, మానసిక వ్యధ ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. మానసిక పరిస్థితి మీది ఎలా ఉండబోతోందంటే కనుక కుటుంబపరంగా గొడవలు, మీరున్న రంగంలో గొడవలు, అశాంతి ఇలాంటివన్నీ వాటి ద్వారా మీకు స్థిరమైన ఆలోచనలు ఉండకుండా ఇబ్బందికరమైన మానసిక స్థితిని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. ఆవేశంగాను, ఉక్రోషంగాను ఇలా మీ మానసిక స్థితి ఇలా ఉంటుంది. కానీ మీరు దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు. అయితే సూచన ఏంటంటే కనుక ఆర్థిక వ్యవహారాలు, చెక్కుల మీద సంతకాలు కానీ, ప్రామిసరీ నోట్ మీద సంతకాలు కానీ లేదా మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక వాటిని మీరు జాగ్రత్తగా డీల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తరువాత కుటుంబంతో సానుకూలమైన సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా మీరు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట స్వామివారికి పాలాభిషేకం చేయించుకున్నట్టయితే ఏవైనా జాతకరీత్యా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. అయితే మంగళవారం నాడు మంగళవార దీపాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో వెలిగించే ప్రయత్నం చేసినట్టయితే కనుక జాతకరీత్యా తెలియని దోషాలు ఏమైనా ఉంటే పోయే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి ధనస్సు రాశి.
ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసుకున్నట్టయితే అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఇవన్నీ కలిపినటువంటివి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు చక్కగా ఉండబోతున్నాయి. సృజనాత్మక పనుల్లో కనుక మీకు పురోగతి అనేది గోచరిస్తున్నది. ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు చాలా లాభదాయకంగా ఉండబోతుంది. అదే వ్యాపారస్తులైతే కనుక ఈరోజు మీరు నిరభ్యంతరంగా పెట్టుబడి పెట్టుకోండి. అదే మామూలు ఉద్యోగస్తులు, సామాన్య కుటుంబీకులు మీరైతే కనుక సేవింగ్స్ పరంగా ఈరోజు మీరు ఎక్కువ మొత్తంలోనే పెట్టుకున్నట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మానసిక స్థితి చూసినట్టయితే కనుక ఈరోజు మీరు ఉత్సాహంగా సానుకూలమైన దృష్టితో వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు చెప్పదగిన సూచనలు అధిక ఆత్మవిశ్వాసం కానీ లేదు అంటే కనుక ఓవర్ అగ్రెసివ్ నేచర్ వల్ల మీకు కొన్ని తప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే అతి నిర్లక్ష్యం అనేది ఈరోజు అస్సలు ప్రదర్శించకండి. పరిహారంగా గురువారం రోజు గురు మంత్రాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేస్తూ గురు సంబంధిత ఆలయాలను దర్శించుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు బాధ్యతలు పెరిగే అవకాశం చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఒక్కొక్కసారి ఆ నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఓవరాల్గా నిర్ణయాలు చాలా కీలకము. కొన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. ఆదాయం మాత్రం సామాన్యంగానే ఉండే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక సంతానము, భార్య, భర్త ఈ అంశాలలో మీకు చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి ఇబ్బందులు గోచరించట్లేదు. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించట్లేదు. మానసిక స్థితి ఎలా ఉంటుందంటే మీలో ఆత్మవిశ్వాసం చాలా చక్కగా ఉండబోతోంది. చాలా ఓర్పుగా ఉంటారు, సహనంతో ఉంటారు, అన్ని పనులు చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు. మానసిక స్థితి మాత్రము చాలా చక్కగా ఈరోజు మీకు కనబడుతోంది. అయితే సూచనలు ఏంటంటే కనుక కొంత శాంతంగా వ్యవహరించండి. ఆరోగ్యానికి మాత్రము ప్రాధాన్యత ఇవ్వండి. ఇంతకు మించి పెద్దగా సూచనలు ఏమీ అవసరం లేదు మీకు. అయితే పరిహారంగా శని భగవానుడికి పూజ చేసుకోవడంతో పాటు నల్ల నువ్వులను యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి పురోగతి అనేది గోచరిస్తుంది. గతంలో ఇబ్బందులు పడి ఉంటే కనుక ఈ సమయంలో మీకు మంచి లాభాలు రావడము, కొత్త కొత్త అవకాశాలు రావడము, ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా చూసినట్టయితే కనుక చిన్న ఖర్చులే తప్ప పెద్దగా ఖర్చులు అనేది ఈ సమయంలో కనిపించట్లేదు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంచెం మానసికంగా ఇబ్బందులు తప్ప ఇతరత్ర అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు ఏమీ కనిపించట్లేదు. మానసిక స్థితి చూసినట్టయితే కనుక ఈరోజు మీరు చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారు. తప్పనిసరిగా తీసుకోండి. చాలా చక్కగా ఉండబోతాయి ఆ నిర్ణయాలు. తర్వాత సూచన ఏంటంటే కనుక మీకు ఆర్థిక మరియు వృత్తి విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే వృత్తి రంగంలోనూ తర్వాత డబ్బు పరంగాను కొంత జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీరు కొద్దిసేపైనా ఈరోజు ధ్యానానికి 5 నిమిషాలు కేటాయించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా మీరు పేదవారికి వస్త్రదానం కానీ అన్నదానం కానీ మీ యథాశక్తి చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్లకు కొత్త కొత్త ఆలోచనలు రావడము, నిర్ణయాలు తీసుకోవడము, దీంతో పాటు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రణాళికలు వేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక సాధారణంగానే ఉంది తప్ప పెద్దగా లాభాలు వచ్చే అవకాశము లేదు. అంటే ధనము వచ్చేది లేదు, ధనము పోయేది లేదు. ఈరోజు సామాన్యంగానే ఉన్నది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కూడా ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే ఈరోజు కనిపించట్లేదు. మానసిక స్థితి మీకు కొంత కోపం కానీ ద్వేషం కానీ అసూయ కానీ ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఇలాంటివి వచ్చినప్పుడు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ రంగాలలో లేదంటే కనుక కొంత ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంది. తర్వాత మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు ఏ రంగంలో ఉన్నా మితిమీరిన ఆవేశాన్ని అస్సలు ప్రదర్శించకండి. ఎంత కంట్రోల్గా ఎంత మౌనంగా ఉంటే అంత మంచి జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ధ్యానానికి జపానికి
కొంత సమయాన్ని రోజు మొత్తంలో ఏదో కొంత సమయాన్ని కేటాయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అది మీకు చెప్పదగిన పరిహారము. ఈ గురువారం రోజు ఈరోజు మీరు విష్ణుమూర్తికి సంబంధించిన నామాన్ని 108 సార్లు కానీ, లేదా విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ కానీ, లేదా స్వామివారి ఆలయ దర్శనం కానీ, ఇందులో మీకు ఏది అవకాశం ఉంటుందో దాన్ని చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు. అయితే ఓవరాల్గా మొత్తం అందరికీ కూడా వృత్తి, ఆర్థికము, కుటుంబము, భావోద్వేగాల మీద సమతుల్యత అవసరము. అయితే పరిశీలనతోనూ ఆలోచనతోనూ మీరు కనుక చర్యలు చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇది ఈరోజు మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.